హాయ్ మామ. అడిలైడ్ వేదికగా ఇండియా ఉమెన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ థర్డ్ టీ20 మ్యాచ్లో మన టీమిండియా అయితే ఘన విజయం సాధించింది మామ. మొదట టాస్ గెలిచిన మన టీమిండియా ఉమెన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది మామ. మన ఇండియన్ ఉమెన్స్ బ్యాటింగ్ లో స్మృతి మందన 55 బంతుల్లో 82 పరుగులు చేసింది మామ. ఇందులో 8 ఫోర్లుంటే 3 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ 46 బంతుల్లో 59 పరుగులు చేసింది. ఇందులో 4 ఫోర్లున్నాయి. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ 7 బంతుల్లోనే 18 పరుగులు చేసింది మామ. ఇందులో 2 ఫోర్లతో పాటు ఒక సిక్సర్ ఉంది మామ. చివరి 9 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. అందుకే మనకు ఆ స్కోరింగ్ రేట్ అనేది పడిపోయింది. లేకపోతే ఒక 20 రన్లు ఎక్స్ట్రానే వచ్చేటివి. మన ఉమెన్స్ అయితే 20 ఓవర్లలో 176 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది మామ. 177 పరుగులతో చేసింగ్ దిగిన ఆస్ట్రేలియా ఉమెన్స్ వాళ్ళ ఓపెనర్స్ అంత బాగా రాణించలేరు. జార్జియా వాళ్ళు 10 పరుగులు చేసి అవుట్ అవ్వగా బెత్ మోనీ 6 పరుగులకే అవుట్ అయింది. వన్డౌన్ లో వచ్చిన ఫాబియో లిచ్ఫీల్డ్ 26 పరుగులు చేసింది మామ. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళిపోయారు. ఒక పక్క ఆష్లే గార్డ్నర్ 57 పరుగులు చేసింది మామ. అందులో 5 ఫోర్లుంటే ఒక సిక్సర్ ఉంది. ఆష్లే గార్డ్నర్ తప్ప ఇంకా ఎవరు రాణించలేదు మామ వాళ్ళ బ్యాటింగ్ లో. మన వాళ్ళ బౌలింగ్ లో శ్రీచరణ్కి 3 వికెట్లు పడగా శ్రేయాంక పటేల్కి కూడా 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత అరుంధతి రెడ్డికి కూడా 2 వికెట్లు పడ్డాయి మామ. చివరిగా రేణుకా సింగ్ ఠాకూర్ 1 వికెట్ పడ్డది మామ. ఈ మ్యాచ్ లో మన ఇండియన్ ఉమెన్స్ అయితే 17 పరుగుల తేడాతో గెలిచిరు మామ. దీంతో ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియా ఉమెన్స్ అయితే ఆస్ట్రేలియా గడ్డ మీద ఫస్ట్ సిరీస్ అయితే గెలిచిరు మామ. మన వీడియోకు ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మామ.